యాకుదా ఇదేంటి? హోషార్ హోషార్, ఎక్కడ చచ్చారందరూ? ఆదేశించండి అమ్మగారు. ఇక్కడ ఇదంతా ఏంటి హోషార్? ఇంత పొగొస్తోందేంటి? మీరేగా చెప్పారు గదిలో ఎల్లప్పుడూ అగరబత్తి వెలుగుతూ ఉండాలని. మూర్ఖుడా, నేను చెప్పింది అగరబత్తిని వెలిగించమని, మంట పెట్టమని కాదు. నాకు ఊపిరాడడం లేదు, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఉండండి హుజూర్. ఇంకో మాట, మా సామాన్లన్నీ సిద్ధం చేయి. మీరు గాని విహారానికి వెళ్తున్నారు హుజూర్? లేదు, షెహన్షా గారి వెంట జోధా బేగం దగ్గరికి వెళ్ళబోతున్నాను. మీరు ఆ రోగస్తుల మధ్యకి ఎందుకు వెళ్తున్నారు హుజూర్? ఎందుకంటే నేను షెహన్షాని నాకే సొంతం చేసుకోదలిచాను. ఏ పని చేసి జోధా బేగం షెహన్షాకి అంత చేరువైపోయిందో ఆ పని నేను షెహన్షాతో కలిసి సామాన్యురాలుగా వేషం మార్చుకుని చేయదలిచాను. అది మీ వల్ల కాదు హుజూర్. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను షెహన్షాని నా సొంతం చేసుకోలేనా? నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం మీరు సామాన్యురాలిగా ఉండలేరంటున్నాను. మీరు మహారాణి కదా. ఆ జోధా బేగం ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేను? ఎందుకంటే ఆవిడ రానివ్వడానికంటే ముందు మంచి మనసున్న వ్యక్తి గనక. అంటే నువ్వనేదేంటి? నేను మంచిదాన్ని కాదంటావా? మీరు మంచివారు, విశాల హృదయం కలవారు, కానీ మీకు ఇదంతా అలవాటు లేదు కదా. నువ్వు నోరు మూసుకొని తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి నా సామాన్లు సిద్ధం చేయి.